రొటేరియన్ డాక్టర్ వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్, విజయనగరం. అందరికీ నమస్కారం. మనం ఓల్డ్ ఏజ్ని గోల్డెన్ ఏజ్ లాగా మార్చడానికి ఏదైతే హెల్తీ హ్యాబిట్స్ మనం ఇంబైబ్ చేసుకుంటామన్న వీడియోస్లో భాగంగా ఈరోజు మనం బాడీ మాస్ ఇండెక్స్ అండ్ బాడీ ఫ్యాట్ ఇండెక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో మనకు రొటీన్గా మనకు అందుబాటులో ఉండే మనకున్న అవకాశం ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్, మన యొక్క బాడీ యొక్క వెయిట్, హైట్, దాన్ని బట్టి ఒక ఫార్ములా వస్తుంది. ఆ ఫార్ములా ప్రకారం మనం ఎస్పెషల్లీ ఓల్డర్ ఏజ్ గ్రూప్ అంటే మోర్ దాన్ 60 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఐడియల్ బాడీ మాస్ ఇండెక్స్ ఏంటంటే 18.5 నుంచి 22.9 వరకు ఉంటే హెల్దీ అని అంటాము. సో మనకి ఇంకొక విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలంటే మీ యొక్క హైట్ మైనస్ 100 సెంటీమీటర్స్ ఏదైతే వస్తుందో అది మీ యొక్క అప్పర్ బాడీ వెయిట్, అలాగే మనం చూసుకోవాలి. దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక మనిషి టాల్గా ఉండొచ్చు, తిన్గా ఉండొచ్చు, వాడి బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐ వేరేగా ఉండొచ్చు. బట్ వాడి బాడీలో ఫ్యాట్, లివర్లోని శరీరం అన్ని భాగాల్లో ఉన్న ఫ్యాట్ ఎక్కువ ఉండొచ్చు. సంచితే బాడీ ఫ్యాట్ ఇండెక్స్ అనేది ఒక టెస్ట్. అది వాట్ ఎవర్ ఇట్ మేబీ మీకు ఈజీగా జ్ఞాపకం ఉంచుకోవడానికి ఏంటంటే మీరు హెల్తీగా ఫిట్నెస్ ఉండాలంటే బిఎంఐ 18.5 నుంచి 22.9 వరకు మెయింటైన్ చేయాలి ఫర్ ఓల్డర్ పీపుల్. ఇట్ వేరీస్ ఫ్రమ్ ది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అది. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే బిఎంఐ మెయింటైన్ చేస్తామో మన యొక్క వెయిట్ మన కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఆ వెయిట్ కంట్రోల్ బెనిఫిట్స్ ఏదైతే కామన్గా మన డిసీజెస్ ఏదైతే మనం ముందు వీడియోస్లో మాట్లాడుకున్నామో అవన్నీ ఇన్సిడెంట్స్ డెఫినెట్గా మనకి తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో వాట్ బెస్ట్ నెక్స్ట్ మనం ఇంకేం చేయాలి? ద అదర్ ఇంకా ఒక హెల్దీ హ్యాబిట్ ఏంటంటే స్టాప్ స్మోకింగ్. చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే స్మోక్ చేయడం మూలంగా మీ హెల్త్ ఎఫెక్ట్ అవ్వడమే కాకుండా మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు, మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న వాళ్ళు కూడా ఆ ప్యాసివ్ స్మోకింగ్ మూలంగా వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా చాలామంది అనుకుంటారు ఆల్రెడీ చాలా కాలం వరకు నేను స్మోకింగ్ చేశాను కాబట్టి ఇప్పుడు మానేసినా నాకు బెనిఫిట్స్ వస్తుందా అంటే ఎస్. మీరు ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకొని మీరు నెమ్మదిగా తగ్గించి ఎప్పుడైతే మనం పూర్తిగా మానేస్తారో దాని యొక్క బెనిఫిట్ డే 1 నుంచే మీకు స్టార్ట్ అవుతుంది అనమాట. లంగ్కి మన శరీరంలో మిగతా పార్ట్స్కి అంత మెచ్యూరిటీ గుణం ఉంది, రీజనరేషన్ కెపాసిటీ అంత ఉన్నది. కాబట్టి సో అందరూ స్టాప్ స్మోకింగ్. కొంతమంది దాని నుంచి బయటపడలేకపోతారు. సో దానికి వేరియస్ సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేయొచ్చు. ఒకళ్ళు ఇన్ కేసు అలాంటి ఏదైనా మీకు సోషల్ స్టిగ్మాగా భావించి వెళ్ళి కన్సల్ట్ చేస్తే ఏమనుకుంటారని అనిపిస్తే దెర్ ఈజ్ ఏ పోర్టల్ ఇన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాప్ ఉన్నది. దానికి పేరు ఏంటంటే సెసేషన్, ఆ ప్రోగ్రామ్ పేరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి మీరు టెలిఫోన్ కూడా చేయొచ్చు. నేను టెలిఫోన్ నెంబరు కొంచెం స్లోగా చెప్తాను, నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోవచ్చు. అది మిస్డ్ కాల్ ఇవ్వాలి, ఆటోమేటిక్గా వాళ్ళే మీకు కాల్ చేసి మీకు టోటల్గా ఈ గైడెన్స్ ఇస్తారన్నమాట. అది 011-2290-1701. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, 011 దాని ఎస్టీడీ కోడ్ 2290-1701. ఇది మంచి పోర్టల్. ఈ పోర్టల్ని కన్సల్ట్ చేసి ఎవరైతే స్మోకింగ్ సెసేషన్ ఆపలేకపోతున్నారో వాళ్ళకి డెఫినెట్గా ఈ యొక్క పోర్టల్ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.